1K సబ్స్క్రైబర్స్ అండ్ 4K వాచ్ అవర్స్ ఉంటుంది కదా. సో అది కంప్లీట్ చేయాలంటే మనం ఆడియన్స్ని రిటర్న్స్ చేసుకోవాలి. హలో ఎవరో వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ అనదర్ వీడియో. సో ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే, మనం ఆల్మోస్ట్ యూట్యూబ్ అయితే చూస్తూ ఉంటాము. యూట్యూబ్లో షార్ట్స్ లాంగ్ వీడియోస్ అయితే చూస్తూ ఉంటాము. ఆ యూట్యూబ్ వీడియోస్ మనం ఎందుకు చూస్తామంటే, మనకి కొన్ని నాలెడ్జ్ గురించి, అంటే మనకి ఇప్పుడు మనకు తెలీదు. ఇప్పుడు ఒక KTM RC 200 ఉందనుకో, దాని మైలేజ్ కనుక్కోవాలంటే ఇప్పుడు మనకి తెలీదు. ప్రాక్టికల్గా అయితే మనం తెలుసుకోలేము. సో మనం అదే బండి కొనాలనుకుంటాం, కాకపోతే ఆ బండి ఏంటంటే మనకు తెలీదు మైలేజ్ ఎంత. నార్మల్గా ఆన్లైన్లో అయితే చూపిస్తుంది గూగుల్లో. సో అది మనం నమ్మలేము కదా. సో మనం యూట్యూబ్లో వెళ్ళి సెర్చ్ చేస్తాం KTM RC 200 మైలేజ్ ఎంత అని. సో దాంట్లో మనం సెర్చ్ చేస్తే మనకు వస్తుంది, కొన్ని టాపిక్స్ అయితే వస్తుంది. దాని గురించి అయితే చాలామంది ఉన్నారు క్రియేటర్స్ ఇండియాలో. అంటే KTM RC గురించి చాలామంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మైలేజ్ టెస్ట్, స్పీడు మొత్తం అయితే చేస్తారు. ప్రైజు వర్తా కాదని అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రోడక్ట్ గురించి. సో ఇలాగే యూట్యూబ్ వల్ల అంటే చాలా బ్రాండింగ్ ప్రమోట్ అవుతాయి. చాలా లాభాలు అయితే ఉన్నాయి. 2024 నుంచి ఇంకా షార్ట్స్ అయితే మొదలెట్టారు. ఇంకా లాంగ్ వీడియోస్ అయితే పడిపోయాయి. కాకపోతే షార్ట్స్లో ఉంది, లాంగ్లో ఉంది. కొంతమంది అయితే షార్ట్స్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అంటే షార్ట్ వీడియోలో ఏంటంటే ఒకే టాపిక్ 1 మినిట్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. సో అందరూ ఆల్మోస్ట్ లవ్ చేస్తారు షార్ట్ వీడియోస్ చూడటంని. సో మీరేంటంటే వాచ్ టైం అయితే ఎలా కంప్లీట్ చేయాలంటే, బిగినర్ యూట్యూబర్స్కి అయితే ఉంటుంది. అంతకుముందు నాకు ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉండేది, గేమింగ్ ఛానల్ అనమాట. సో దాంట్లో 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతామనింది గాయస్. అప్పుడు నా ఛానల్ ఏంటంటే డెడ్ అయిపోయింది. మెయిన్ ఏంటంటే మనం ఒకే కంటెంట్ తీయకూడదు గాయస్. అంటే మనం వెరైటీగా తీయాలి. ఇప్పుడు మీరు కొత్త క్రియేటర్ అయ్యానంటే, ఇప్పుడు మీరు బ్లాగింగ్ చేస్తున్నారు, బ్లాగింగ్ చేస్తానంటే అలాగే నార్మల్గానే వెళ్ళేమో వచ్చేమో పోయేమో అనేది కాదు. అంటే యూనిక్గా తీయాలి గైస్. ఇప్పుడు బయటికి వెళ్ళాలి బ్లాగింగ్ అంటే మొత్తం ప్రపంచం అంతా చూపించాలి గైస్. 1K సబ్స్క్రైబర్స్ అండ్ 4K వాచ్ అవర్స్ ఉంటుంది కదా. సో అది కంప్లీట్ చేయాలంటే మనం ఆడియన్స్ని రిటర్న్స్ చేసుకోవాలి. అంటే మన అట్రాక్టింగ్ చేసుకోవాలి గైస్. సో దానికోసం మనం అయితే యూనిక్గా అయితే చేసుకోవాలి గైస్. కాకపోతే ఇప్పుడైతే లాంగ్ వీడియోస్ అంతగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు, అందరు షార్ట్స్ చేస్తున్నారు కాబట్టి. షార్ట్స్లో కానీ ఉంది గైస్, కాకపోతే అది కొద్దిగా కష్టపడాలి గైస్. అంతగా ఏముండదు. లాంగ్ వీడియోసే మనం ఏమన్నా చేస్తే, మీరు చాలామంది అనుకుంటూ ఉంటారు ఇది డబ్బులు కట్టి చేస్తామని. డబ్బులు కట్టి చేస్తే అదంతా వేస్ట్ అనమాట. సో మీరేంటంటే మీరు డైలీ ఒక్కొక్క వీడియో, ఒక 5 మినిట్స్ 4 మినిట్స్ వీడియో అయితే ఖచ్చితంగా మీరు అప్లోడ్ అయితే చేయండి. దాంట్లో ఒక 2 మినిట్స్ మినిమం వచ్చిన 1.5 lakhs వ్యూస్ వచ్చినా దానికి మీ ఛానల్ అయితే మానిటైజ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో మీరేంటంటే కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి గైస్. ఈరోజు 500 వ్యూస్ వచ్చిందా, ఓకే, ఏం కాదు. ఇంకా నెక్స్ట్ డే ట్రై చేయండి. నెక్స్ట్ డే అలాగే 1 year కన్సిస్టెన్సీతో ట్రై అయితే చేయండి గైస్. నేను అలానే చేస్తున్నాను. సో మీరేంటంటే కన్సిస్టెన్సీ ముందు ఉండాలి. చాలామంది బిగినర్స్ యూట్యూబర్స్ ఏం చేస్తారంటే, ఇదే అంటే 1 month చేస్తారు, వ్యూస్ రాలేదు, రీచ్ రాలేదంటే వాళ్ళు ఇంకా ఆపేస్తారు. అదే మెయిన్ తప్పు అనమాట. సో అదైతే చేయకూడదు. నేనైతే స్టార్టింగ్లో అయితే ఇలా చేశాను. నేను ఎప్పటి నుంచి చేస్తున్నాను, ఒక 4 years నుంచి చేస్తున్నాను. కాకపోతే కన్సిస్టెన్సీ లేదనమాట నాకు. సో ఇప్పటి నుంచి అయితే నేనైతే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే 2025లో మనం ఏ జాబ్ చేసినా ఇంత అయితే మనీ అయితే రాదు. సో మనం దీని గురించి ఎడిటింగ్ అండ్ వీడియో మేకింగ్ స్కిల్స్ అయితే పెంచుకోవాలి గైస్. మెయిన్ ఇదే అనమాట. యూనిక్గా కంటెంట్ క్రియేట్ చేస్తేనే ఆడియన్స్ మంది చూస్తారనమాట. సో చాలామంది అయితే బిగినర్స్ యూట్యూబర్స్ ఉన్నారు కదా, అదే పెద్ద తప్ప అదే చేస్తారు. ఒక 2 months 3 months అయితే చేస్తారు. వాళ్ళకి రీచ్లా రాలేదనుకో ఇంకా వదిలేసి వెళ్ళిపోతారు. సో అలా అయితే చేయకూడదు, కంటిన్యూగా అయితే చేయాలి. ఇంకా కంటెంట్ అయితే యూనిక్గా అయితే తీసుకురావాలి. అంటే ఆడియన్స్కి అట్రాక్ట్ అయ్యేటట్టు అయితే తీసుకురావాలన్నమాట. ఇప్పుడు మనం స్టోరీ టెల్లింగ్ అని ఎలా ఉండాలంటే, ఇప్పుడు పాత సినిమాలు చూసినట్లయితే, మీరు పాత సినిమా అంటే మూవీ మేకింగ్ అయితే మీరు చూసినట్లయితే ఒక హీరో ఒక విలన్ అయితే ఉంటాడు. కాకపోతే దాంట్లో ఏంటంటే మనకు అందరికీ తెలిసిందే, లాస్ట్లో విలన్ అయితే చావాల్సిందే, ఇంకా హీరో అంటే విలన్స్ వస్తేనే మూవీ అయిపోయినట్టు ఉండేది. కాకపోతే ఇప్పుడు ఇలా కాదు. ఇప్పుడు స్క్రీన్ ప్లే ఎలా ఉందంటే, అంటే ఇప్పుడు స్టోరీ నడుస్తుంది, దాని ముందరే సస్పెన్స్ అయితే తీసుకుని వస్తున్నారు. అంటే ఏమన్నా కిల్లింగ్ సీన్ ఉందనుకో, ఎవరిని చంపేసింది అది ముందరే చూపించేస్తున్నారు. ఇది చంపేశారు ఇంకా ముందరేమో వద్దు అని ఒక సస్పెన్స్ లాగా అయితే క్రియేట్ చేస్తారు కదా. సో అదే సస్పెన్స్ మనం వీడియోస్లో కానీ ముందరే అయితే రావాలి గైస్. అంటే ముందరే తీసుకొని వచ్చి ఇంకా లాస్ట్ దాకా వాడు చూసేటట్టు ఉండాలన్నమాట.
సో అది అనమాట స్టోరీ టెల్లింగ్ అయితే మెయిన్ అయితే మన దగ్గర అయితే ఉన్నది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఛానల్ని అయితే ఒక లైక్ అయితే చేసుకోండి గైస్. బై బాయ్.